ఒక కాలేజీలో సెమిస్టర్ పరీక్షకు 4 విద్యార్థులు క్రికెట్ చూస్తూ వెళ్ళలేకపోయారు. సాయంత్రం మ్యాచ్ అయ్యాక 4 చిన్న నాటకం ఆడాలని నిర్ణయించుకున్నారు. ఒళ్ళంతా మట్టి పూసుకుని ప్రిన్సిపాల్ వద్దకు వెళ్ళారు. ఉదయం పరీక్షకు వస్తుంటే కారు టైరు పంచర్ అయిందని, దాన్ని రిపేరు చేసి బయలుదేరుతుంటే రెండో టైరు పంచర్ అయిందని, దాన్ని రిపేరు చేసి బయలుదేరే సమయానికి పరీక్ష సమయం దాటిపోయిందని దాదాపు ఏడుస్తూ చెప్పారు. తమ చదువుకి కీడు చేయొద్దని, మళ్ళీ మర్నాడు తమ కోసం పరీక్ష పెట్టమని ప్రాధేయపడ్డారు. రూల్స్ ప్రకారం సాధ్యం కాకపోయినా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మర్నాడు పరీక్షకు రమ్మన్నాడు ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ఆనందంగా ఎగిరి గంతేసి తమ ప్లాన్ వర్కౌట్ అయిందని సంతోషించి ఇంటికెళ్ళి రాత్రంతా బాగా చదువుకున్నారు. మర్నాడు పరీక్షకు వచ్చాక క్లాస్ టీచరు పరీక్షను కొత్త పద్ధతిలో నిర్వహించాడు. 4 వేరువేరు గదుల్లో కూర్చోబెట్టి ప్రశ్నాపత్రం ఇచ్చాడు. ఆ ప్రశ్నాపత్రం చూసి పిల్లల మొహాలు వెలవెలబోయాయి. అందులో సిలబస్కి సంబంధించిన ప్రశ్నలు ఏవీ లేవు. ఒక ప్రశ్న ఉంది. మీరు ప్రయాణం చేసిన కారులో మొదట ఏ టైరు పంచర్ అయింది, రెండవసారి ఏ టైరు పంచర్ అయింది? తాము తీసుకున్న గోతులో తామే పడ్డామని తెలుసుకున్న పిల్లలు చేతులెత్తేసి క్షమించమని కోరారు. పిల్లలైతే తెలివైన వాళ్ళు అనుకుంటే టీచర్లు ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు అని వారు గ్రహించలేకపోయారు. అందుచేత టీచర్లు సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించే నైపుణ్యం సంపాదించారు. దానికోసం మంచి పుస్తకాలు చదవాలంటారు పెద్దలు.